సో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ముందున్న మీ పేరేంటంటే ప్రమీల కదా. ప్రమీల గారు హర్ష సాయి పేరుతో మోసం చేస్తున్నారు కొంతమంది. సో కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని వాయిస్ ప్రూఫ్స్, కొన్ని వీడియోస్తో మన ముందుకు వచ్చారనమాట. హర్ష సాయి గారి పేరుతో తను వీడియో కాల్ చేసినట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. డబ్బులు కూడా తను పే చేసింది వాళ్ళకి. 3 లక్షల రూపాయలు అవుతాయి అని చెప్పేసి ఇవన్నప్పుడు నన్ను అమౌంట్ అడిగారు, ట్యాక్స్ అవుతుంది అని చెప్పేసి అట్లా ఆమె ఎంత 47,000 పే చేసింది వాళ్ళకి. హర్ష సాయి గారి పేరుతో జరుగుతున్న మోసాలు ఇవన్నీ కూడా. ఇంతకుముందు వీళ్ళు ఆమెకి 7 లక్షలు వేసినట్టు కొన్ని ప్రూఫ్స్ కూడా పంపించారు. చూడండి ఒకసారి బ్యాంక్లో పైసలు వేస్తున్నారు. मैं क्या पूछ रहे हैं आप, पहले उसको जवाब दे दो. पैसे क्यों डालना आपको? आपको पैसे क्यों डालना? आशा साई भैया ने आपको पैसा नहीं भेजा है? कौन आशा साई भैया बोले आपको? आपको बोले क्या? मैं वो पूछ रहे. పేరుతో జరుగుతున్న మోసాలు ఇవన్నీ కూడా. ఇంతకుముందు సోను సూద్ గారి పైన కూడా అలాంటి కొన్ని జరిగినాయి. హర్ష సాయి గారి పేరు పైన ఇప్పుడు జరుగుతున్నాయి. హర్ష సాయి గారి ఫ్యాన్స్ అయితే అస్సలు ఊరుకోరు ఈ విషయము. నేను వేదాన్ టీవీలో ఈ వీడియో అనేది వస్తుంది చూడండి. వీడియోలో మేము మాట్లాడుతూ వచ్చినాం, డైరెక్ట్గా వాళ్ళతో కాల్ కూడా మాట్లాడుతూ వచ్చినాం. నేను మాట్లాడితే నువ్వు నా ఎంటుక కూడా వీకలేవని చెప్పేసి డైరెక్ట్ నాతో లైవ్లో మాట్లాడండి. వాడికి తెలుగు కూడా రావట్లేదు సరిగా, కానీ ఓ పెద్ద ఓవర్ బిల్డప్ చేసుకుంటూ వాడు అంటాడు, వాడు మేనేజర్ అంటాడు, ఇంకెవరో బ్యాంక్ వాళ్ళు అంటున్నారు, పైసలు కౌంట్ చేస్తున్నాం అంటున్నారు. అంతా ఆగమాగం చేసిరనమాట. ఒకసారి 7 లక్షలు పంపించమని ఒక రిసిప్ట్ పంపించిండు, ఒకసారి 3 లక్షలు పంపించమని ఒక రిసిప్ట్ పంపించిండు. అట్లా 2 రిసిప్ట్లు పంపించిండు. ఆ రెండు రిసిప్ట్లలో కూడా అమౌంట్ క్రియేట్ అయినట్టు ఇప్పుడు కూడా లేదనమాట వీళ్ళకి. జస్ట్ అది ఒకటే రిసిప్ట్ని కావాలని నా నేమ్స్ టైం ఒకటి మార్చి పంపిస్తున్నాడు అనమాట. ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఒకటి ఇవి చేంజ్ చేసి పంపిస్తున్నాడు. ఇంకా పంపించమని కూడా కాల్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే కానీ మినిమం ఒక 20-30 కాల్స్ వచ్చినాయి. అది కూడా రికార్డింగ్ అయ్యింది ఆల్రెడీ. చూడండి 27,000 పంపించమని అంటున్నాం. మేము అన్నది డబ్బులు లేవు అంటే కూడా ఒప్పుకుంటలేరు. ఎట్లన్నా అవ్వాలన్నా అడగండి, వేయండి అని మాట్లాడుతాం. ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఇంకెంతమంది మోసం పోతున్నారో ఇది హర్ష సాయి గారి దాకా వెళ్ళాలి అంటే మాలాగా మేము బయటకు హర్ష సాయికి మా పేద బాధ ఏందో తెలవాలా, ఆ సార్కి తెలవాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఈ వీడియోని హర్ష సాయి గారి వరకు చేరేలా షేర్ అయితే చేయండి. సో ఎటు తిరిగి వాడికైతే శిక్ష పడాలి. వీళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు అండ్ సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూడా మీరు కేసు అయితే నమోదు చేయండి అని చెప్పారనమాట వాళ్ళకి. సో వాళ్ళు దానికి కూడా రెడీ అవుతున్నారు. ప్రజెంట్ అయితే మన ఛానల్లో వీడియో వస్తుందండి, వేదాంత్ టీవీలో వస్తుంది వీడియో. డెఫినెట్గా చూడండి, సపోర్ట్ చేయండి, పంపించండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ అక్క అనుకోండి, మీ చెల్లి అనుకోండి, మీ ఇష్టం, మీ ఫ్యామిలీ ఒకరు అనుకోండి, మీ వాళ్ళు ఎవరికలు కూడా ఇట్లా నష్టపోయి ఉండొచ్చు. ఈ వీడియో తర్వాత ఎంతమంది బయటకు వస్తారో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.